చేసినప్పుడు అందరికీ నమస్కారం. ఈరోజు సాక్షి పత్రికలో కానీ సాక్షి మీడియాలో కానీ మరి ముఖ్యంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వ్యాఖ్యలు మనం వింటూ ఉంటుంటే న్యాయ వ్యవస్థని సిగ్గుపరిచే విధంగా తల వంచుకునే పరిస్థితిగా ఉన్నదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు అవినీతి నిరోధక చట్టం సవరణకు సంబంధించిన 17A మీద సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత నిన్నటి రోజున అత్యున్నత న్యాయస్థానమైనటువంటి ద్విసభ్య జడ్జీల బెంచ్లో వెలువడినటువంటి తీర్పు ఒకరు సమర్థిస్తూ ఒకరు వ్యతిరేకిస్తూ ఇవ్వటం వల్ల దీన్ని మూడో జడ్జికి రిఫర్ చేయాల్సిన పరిస్థితి ఎవరైతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి రిఫర్ చేయటం జరిగింది. ఈ సందర్భంలో పేపర్లోనే చంద్రబాబుకి జైలు శిక్ష పట్టడం ఖాయం, సెక్షన్ 17A ఉన్నా లేకపోయినా 409, 120B మీద విచారించవచ్చు. 409 కింద యావజ్జీవ జైలు శిక్ష పడటానికి ఆస్కారం ఉంది. పడిపోయినట్టు ఏదో సామాన్య మానవుడు మాట్లాడుకునే రీతిలో ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడటం అనేది కోర్టులో వాదోపవాదాలు చేయొచ్చు, కానీ బయట కూడా అదే రకంగా మాట్లాడాలనే ప్రయత్నం సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉంది అని చెప్పి చెప్పాలనేది నా ఉద్దేశం. ఇక్కడ మనం లీడ్ జడ్జి అయినటువంటి జస్టిస్ బోస్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే 5/6/2018న ఈ కేసు దర్యాప్తు కోసం ఏసీబీ వారికి విజ్ఞప్తి చేశామన్నారు. ఆ దర్యాప్తుకు సంబంధించిన ఏ ఆర్డర్ కూడా నాకు కనిపించలేదు అని చెప్పటం, అదేవిధంగా సంబంధిత అధికార సంస్థ చేసినటువంటి దర్యాప్తులో చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పుడు వరకు ఆ దర్యాప్తు కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారిని ముద్దాయి చేసినట్టుగా నాకు అనిపించలేదు. అంతేకాకుండా ఎప్పుడైతే స్పెసిఫిక్గా 22/6/2018 ఈ సవరణ చట్టాన్ని 17Aని తీసుకొచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు వరకు దర్యాప్తులో చంద్రబాబు నాయుడు గారి పేరును కానీ ప్రస్తావించడం కానీ ఆ దర్యాప్తు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి దర్యాప్తు చేసినట్టు కానీ నాకు ఎక్కడ కూడా రికార్డ్స్లో పొందుపరచలేదు. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన చేసినటువంటి ఆరోపణలు ఏమైతే ఉందో ఆయన పేరు అది అధికార విధులకు సంబంధించిందా లేకపోతే వ్యక్తిగత ప్రయోజనాలకు సంబంధించినటువంటి ఆరోపణ అనేది కూడా
ఎలాంటి అధికారపూర్వకంగా కోర్టు ముందల ప్రొడ్యూస్ చేయడం జరగలేదని కూడా చాలా స్పష్టంగా లీడ్ జడ్జి గారు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏమిటంటే, అంతేకాకుండా హైకోర్టులో ఏదైతే ఆర్డర్ ఇచ్చినటువంటి హైకోర్టు ఆర్డరు 17A వర్తించదని చెప్పి ఏదైతే చెప్పారో దాన్ని నేను సమర్థించట్లేదని కూడా చెప్పడం జరిగింది. ఆయన యొక్క లీడ్ జడ్జి గారు చెప్పినటువంటి జడ్జిమెంట్లో పొందుపరిచినటువంటి అంశాలు వీటిని ఏమీ కూడా చెప్పకుండా త్రివేది గారు ఏం చెప్పారు, సెక్షన్ 17 నేను అప్లికబుల్ కావట్లేదని చెప్పడానికి ఎందుకు చెప్తున్నానంటే, ఏదైతే అవినీతి నిరోధక చట్టం యొక్క కాన్సెప్టు విషియేట్ అవుతుంది 17Aని ఇక్కడ నేను యాక్సెప్ట్ చేస్తే అని చెప్పిందే తప్పితే ఈయన మీద నేరం రుజువైనట్టు కానీ, నేరం ఆరోపించినట్టు కానీ, లేకపోతే ఆరోపణలో వాస్తవాలు ఉన్నట్టుగా వాటిని ఏంటి టచ్ చేయాల. 17A వరకు ఏదైతే ఉందో దాని మీద ఆమె యొక్క భిన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఏదేదో మీరు మాట్లాడాలని ప్రయత్నించి మీ బ్లూ మీడియాలో, బ్లూ ప్రింట్లో, మీ ఎలక్ట్రానిక్ మీడియాలో మీకు ఉంది కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మ్యానిపులేషన్ చేసుకోగలిగాడు అన్నిటిని కూడా, కానీ ఇందుట్లో తప్పుకోలేకపోయాడని చెప్పి చెప్తా ఉన్నారు. మీరా మ్యానిపులేషన్ చేసింది మేమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ 16 నెలలు జైల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 3500 సార్లు కోర్టుకి ఎగ్గొట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారు 11 కేసుల్లో సిబిఐ ఛార్జ్షీట్ వేసింది, 7 కేసుల్లో ఈడీ ఛార్జ్షీట్ వేసింది. ఇంతవరకు ఏ ఛార్జ్షీట్ కానీ ఏ నేరం కూడా ఆరోపించకుండా అరెస్ట్ చేసినటువంటి, అరెస్ట్ చేసిన తర్వాత నేరాన్ని రుజువు చేయడానికి, ఆరోపణలను రుజువు చేయడానికి ప్రయత్నించినటువంటి మొట్టమొదటి కేసు ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి కేసు అని చెప్పి చెప్పుకోక తప్పదని చెప్పి మనం చేస్తామని. ఆ రకమైనటువంటి దుర్మార్గం చేసి ఎన్నో కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నాయని చెప్పి చెప్పడానికి ప్రయత్నించే ఏమున్నాయండి కేసులు, ఏమున్నాయని నేను అడుగుతా ఉన్నా. మీరు మొన్న వేసిన అంగళ్ళ కేసా, లేకపోతే ఇసుకకి సంబంధించిన కేసా, లేకపోతే మద్యానికి సంబంధించిన కేసా, లేకపోతే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన కేసా, లేకపోతే ఫైబర్ నెట్కి సంబంధించిన కేసా? ఈ 5 కేసులు ఉన్నాయి నాకు తెలిసినంతవరకు. ఈ 5 కేసుల్లో మీకు అందరికీ తెలిసినటువంటి వాస్తవమే. మొన్నే ముందస్తు బెయిల్స్ వచ్చినాయి. ఐఆర్ఆర్లో కానీ, మద్యం కేసులో కానీ, ఇసుక కేసులో కానీ చాలా స్పష్టంగా జడ్జి గారు ఏమన్నారంటే, ప్రాథమిక సాక్ష్యాలు కూడా ఎక్కడ కూడా చూపలేనటువంటి బేస్లెస్ ఎవిడెన్సెస్తో ఎక్కడ కూడా పర్ఫెక్షన్ లేకుండా ఈ యొక్క ఎఫ్ఐఆర్లు మీరు నమోదు చేయడం జరిగింది. ఇందుట్లో మీరు ఏ రకంగా కూడా నాకైతే కనీస సాక్ష్యాన్ని కూడా పొందుపరచినటువంటి కేసులుగా ఇది ఒక రెవెంజ్ రెజ్యూమ్ లాగా ఉంది అనే భావాన్ని వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాలని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఇది పొలిటికల్ కాన్సెప్ట్లో పెట్టినటువంటి కేసులుగా ఉన్నాయి తప్పితే వేరే రకంగా లేవు అని చెప్పి బెయిల్స్ ఇచ్చే సందర్భంలో జరిగినటువంటి వ్యాఖ్యానాలను మనందరం కూడా విన్నాం. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, మీరు ఎన్నిసార్లు క్వాష్కి వెళ్ళారు, ఎన్నిటి మీద క్వాష్కి వెళ్ళారు? ఇవాళ ఒక దాని మీద మీరు అన్యాయంగా, అక్రమంగా, నిర్బంధానికి గురి చేస్తే ఆ సందర్భంలో మేము క్వాష్కి వెళ్ళాం. మిగతా మీ ఆరోపణలన్నిటి మీద మేము ముందర ఆ తర్వాత తేల్చుకోవడానికి నిర్ణయించుకున్నాం. ముందు మీరు పెట్టినటువంటి కేసు నిరాధారాలతో కూడినటువంటి, ఈ రోజున ఆధారాలు లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ప్రొసీజర్ని ఫాలో అవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు కేసులు పెట్టడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తికే ఈ రకంగా జరిగితే సామాన్యుడి యొక్క పరిస్థితి ఏమిటి? ఈ యొక్క రాష్ట్రంలో ఏ రకంగా చట్టాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నారు, ఏ రకంగా సెలెక్టివ్ ప్రాసిక్యూషన్ ఈ యొక్క రాష్ట్రంలో కంటిన్యూస్గా జరుగుతూ ఉంది, అధికార దుర్వినియోగం ఏ రకంగా జరుగుతుంది, సిఐడి
జేబు సంస్థలాగా వైసీపీ పార్టీ ప్రభుత్వం యొక్క జేబు సంస్థలాగా ఏ రకంగా వ్యవహరిస్తుందని చెప్పి చెప్పడానికి ఈ నిదర్శనలు సరిపోవా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పైగా ఈరోజు నేను వేరే రకంగా అనకూడదు, కానీ యాజ్ అన్ అడ్వకేట్ మీరు మాట్లాడే విధానం, మీరు ఆరోపణలు చేసే విధానం ఈ రోజున న్యాయ వ్యవస్థలో మౌలిక సూత్రాలకి వ్యతిరేకంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారనేది సత్యం. మీరు ప్రెస్ మీట్లు చేస్తారు, మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడుతూ ఉంటారు, మీరు హెక్కిలు చేస్తూ ఉంటారు. ఏ బేస్ని తీసుకొని, ఏ స్టాండ్ని తీసుకొని మీరు మాట్లాడుతూ ఉన్నారో ఎవరికి అర్థం కావట్లేదు. అంటే యాజ్ అన్ అడ్వకేట్గా రోప్స్ పైన ఉంటే ఏదైనా మాట్లాడచ్చు అని అనుకుంటే ఇది చట్ట విరుద్ధం అని చెప్పి చెప్పాలనేది నా ఉద్దేశం. మీకు ఇంతకంటే పెద్ద మాటలు వాడాలంటే మీరు ఆ గౌన్ తీసేసి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో ఉండి మాట్లాడితే బెటర్ అనేది నా ఉద్దేశం. న్యాయ వ్యవస్థకి ఒక గౌరవం, ఒక ప్రతిష్ట ఉంది అని చెప్పి ఆ కోర్టు డెకరంని మీరు పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను. నీవు గతంలో ఏం చేసావు? గతంలో ఏదైతే ఈనాడు 18 కేసులు ఏవైతే ఉన్నాయో ఆ రోజున అధికారులు ఆయన ఒక్కడి మీదే కేసు పెడతారని చెప్పి మీరే కేసు వేశారు. హైకోర్టు కొట్టేసి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అధికారులను ఎందుకు ఇంక్లూడ్ చేయలేదన్నారు. ఆ రకంగా మిగతా అధికారులందరినీ ఇంక్లూడ్ చేసి వాళ్ళని జైల్లో పెట్టించిన ఘనత నీదే. ఇవాళ ఈ కేసులో ఎందుకు మీరు మిగతా అధికారులని ఇంక్లూడ్ చేయడానికి ప్రయత్నించలేదు బీయింగ్ అన్ అడ్వకేట్ అని నేను అడుగుతా ఉన్నా. వై యూ ట్రైడ్ ప్రీవియస్లీ ఫర్ ఇంక్లూజన్ ఆఫ్ అఫీషియల్స్ ఇన్ పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గారి కేసులో 43,000 కోట్ల రూపాయల ఆస్తులను సీజ్ చేయించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 3,500 సార్లు కోర్టుకి వెళ్లకుండా కేసుల్ని జాప్యం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, బెయిల్ మీద కొనసాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈనాటికి కూడా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడుగుతా ఉన్నా, ఈ రోజున ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉంటే నేను అడుగుతున్నా, వాట్ హ్యాపెన్ టు వివేకానంద రెడ్డి గారి కేసు? సిబిఐ టేకప్ చేస్తే, అరెస్ట్ చేయడానికి వస్తే వాట్ అసిస్ట్ హ్యాస్ బీన్ గివెన్ బై యూ టు ద సిబిఐ? ఏ రకమైన అసిస్టెన్స్ను మీరు ఇచ్చారు సిబిఐకి సపోర్ట్గా? ఎక్కడైనా ఇచ్చారో వాళ్ళని రక్షించడానికి? ఎవరైతే దాంట్లో ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళని రక్షించడానికి చేసినటువంటి ప్రయత్నం ఇంత అంత కాదని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాం. మీరు ఏదో మేము అడ్వకేట్స్, మేమేదో గొప్పగా మాట్లాడుతున్నాం, మేమేదో ఏదైనా వక్రీకరించి మాట్లాడగలిగిన శక్తి మీకు ఎందుకంటే బ్లూ మీడియా ఉంది కాబట్టి, మీ ఎలక్ట్రానిక్ మీడియాలో, మీ ప్రింట్ మీడియాలో మీ యొక్క ఏది సిఐడి ఏదైతే జేబు సంస్థగా ఉందో వాళ్ళందరి చేత కూడా మీరు మాట్లాడించడానికి ప్రయత్నించే ఈ విధానం మనందరం గమనిస్తే మనందరికీ అర్థమవుతా ఉంది. ఇవాళ సమాజంలో ప్రతి ఒక్క సామాన్య మానవుడికి కూడా న్యాయశాస్త్రం యొక్క మౌలిక సూత్రాలకి భంగం కలిగేలాగా ఈ యొక్క సిఐడి సంస్థ వ్యవహరిస్తుందని చెప్పి తెలుసుకునేలాగా చేసినటువంటి ఘనత ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డికే దక్కిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, ఇంకా ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం వల్ల నీకు వచ్చే లాభం కంటే ఇవాళ జరిగే నష్టాన్ని మీరు గుర్తించబోతే పూర్తిగా సమాధి కాబోతా ఉంది అని చెప్పి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పి ఈనాడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ, ఎప్పుడు కూడా తీర్పుల్ని ఇవాళ సబ్జుడిస్లో ఉంది. ఇవాళ ఏం చెప్తా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు సబ్జుడిస్లో ఉంది కాబట్టి మాట్లాడకూడదు అని చెప్పి సంకేతాలు ఇప్పించుకునేలాగా, డైరెక్షన్స్ తీసుకునేలాగా మీరు వ్యవహరించారే, అదే సందర్భంలో మీరు మాట్లాడకూడదని మీకు తెలీదా? సబ్జుడిస్లో ఉన్న కేసుల గురించి మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు రాయటం కానీ వ్యాఖ్యానాలు చేయటం అనేది సభ్య సంస్కారమా మీకు అని చెప్పి నేను అడుగుతున్నా సుధాకర్ రెడ్డి గారు. ఓకే, లెటర్స్ ఏదో సాక్షి పేపరు, సాక్షి మీడియా ఏదో మాట్లాడిందని కాదు, మీ యొక్క పాత్ర ఏంటి? మీరు ఆర్ యూ ప్లేయింగ్ ఎ రోల్ యాజ్ అన్ అడ్వకేట్? నో, నాట్ అట్ ఆల్. ఒక పొలిటికల్ పార్టీకి సపోర్టర్గానో పొలిటికల్ పార్టీ లాగా మాట్లాడే విధానం ఇది సభ్య సమాజానికి మంచిది కాదని చెప్పి, ఇది మంచి ప్రవృత్తి కాదని చెప్పి, యాజ్ అన్ అడ్వకేట్గా ఇది న్యాయం కాదు, సమ్మతం కాదని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అసెంబ్లీ సీట్ గురించి అసలు ప్రాబ్లం లేదు.
ఏదో మామూలుగా ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణం అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇవన్నీ ఏంటి ఓ రకమైనటువంటి మనోభావాలు, కార్యకర్తల యొక్క మనోభావాలను గమనించి మనం వాళ్ళని నొచ్చుకొట్టుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంది. పొత్తు అనేది అనివార్యం అండి. పొత్తుని స్వాగతిస్తున్నాం. స్వాగతించేటప్పుడు అది పెద్దల నిర్ణయం, అంతేగాని వాళ్ళ మనోభావాలు తెలియజేసుకునే రీతి వేరేగా ఉండాలి. కానీ ఈ రకంగా ఉండకుండా వేరే రకంగా ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళకూడదు. ఎవరి యొక్క మనోభావాలను వాళ్ళు వెల్లడించుకోవచ్చు. మా వాళ్ళు ఏదైనా కొద్దిగా ఎక్కువ కష్టం చేశారు కాబట్టి ఆ కష్టంలో ఇలాంటి కొన్ని వస్తూ ఉంటే వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం అందరి మీద ఉంది. పార్టీ పెద్దలకి అందరికీ తెలుసు, నేను కొత్తగా మాట్లాడేది ఏమన్నా. ఇందులో కొత్తదనం ఏం లేదు, అన్నీ తెలిసిన విషయాలే, అందరికీ తెలిసిన విషయాలే. ఇది నాకంటే మీ అందరికీ ఎక్కువ తెలుసు. అందుకని నేను అనేది ఏంటంటే ఇది ఒక్కరికి సంబంధించిన అంశం కాదు, అందరికీ సంబంధించిన అంశం, మరి ముఖ్యంగా పొత్తులకు సంబంధించిన అంశం. కాబట్టి నేను దాని మీద కామెంట్ చేయడం అనేది అది సాంప్రదాయంగా మంచిది కాదు. మనందరం రాజకీయాల్లో ఉన్నాం, సహజంగా మీరు అడుగుతూ ఉంటారు, మేము చెబుతూ ఉంటాం, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది దెర్ ఇస్ సమ్ లిమిటేషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దీంట్లో పొత్తు అనేది చారిత్రాత్మకమైన అవసరం ఉంది కాబట్టి దాని మీద మనం చర్చ చేయకుండా ఉంటే మంచిదనేది నా ఉద్దేశం. దట్ ఈజ్ వాట్ మై కామన్ సెన్స్ ఇస్ టెల్లింగ్. నిమిషం మాట్లాడు.